2000 రూపాయల నోటుని సర్క్యులేషన్ నుంచి తీసేశారు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్త కాయిన్ గురించి మీకు తెలుసా? ఇటీవల ఆర్బీఐ 2000 రూపాయల నోటును సర్క్యులేషన్ నుంచి తీసేసింది. అదే సమయంలో గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన 75 రూపీస్ కాయిన్ ని విడుదల చేసింది. ఇది సాధారణమైన కాయిన్ అయితే కాదు. ఇది 4 లోహాల మిశ్రమంతో తయారైంది అండ్ దీని డయామీటర్ వచ్చేసి 44 మిల్లీమీటర్లు. మరీ ముఖ్యంగా ఇది మన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని గుర్తు చేసేందుకు విడుదల చేసిన ఒక స్మారక నాణెం అన్నమాట. ఇలాంటి కాయిన్ కనుక మనకు కావాలంటే మనం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ లోనే మనం కొనగలం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కాయిన్లు రోజువారీ లావాదేవీల కోసం కాదు, అంటే డైలీ ట్రాన్సాక్షన్ కోసం మనం యూజ్ చేయలేము. ఎందుకంటే వీటి నిజమైన విలువ వీటి మీద రాసి ఉన్న విలువ కంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 2018లో గవర్నమెంట్ ఏం చేసింది, అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్మరించేందుకు విడుదల చేసిన 100 రూపీస్ కాయిన్ ఈ రోజు మార్కెట్ లో దాని విలువ 5000 రూపాయల కంటే ఎక్కువ ఉంది. అంటే దాని మీద రాసి ఉన్న విలువ కంటే దాని వాల్యూ మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కాయిన్ తయారు చేసే పని ఆర్బీఐ అయితే కాదు. కాయిన్లు ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే మింట్ చేస్తుంది. సో ఆర్బీఐ పని ఏంటంటే ఈ కాయిన్లను దేశం అంతటా బ్యాంకులకు పంపిణీ చేయడం మాత్రమే. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఆర్బీఐ డిజైన్ చేయదు, మింట్ చేయదు అండ్ విలువను కూడా డిసైడ్ చేయదు. సో పంపిణీ చేయడం మాత్రమే ఆర్బీఐ చేస్తుంది. సో ఈ హక్కు ఆర్బీఐకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కాయినేజ్ యాక్ట్ అనే చట్టం ద్వారా వచ్చింది. సో సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వం కాయిన్ ని తయారు చేస్తుంది, ఆర్బీఐ వాటిని ప్రజలకు చేరుస్తుంది. అందుకే ఇలాంటి కాయిన్లు రోజువారీ చిల్లరగా కాదు, చరిత్రను గుర్తు చేసే స్మారక నాణ్యాలుగా మరియు విలువ పెరిగే ఆస్తులుగా భావిస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.